చూడడం జరిగింది కదా. అందులో మనం కొన్ని చూడడం కూడా జరిగింది. అందులో ఏంటది మోడర్నిటీ హిస్టరీని మనం అర్థం చేసుకోగలం. మన మైండ్ ఈజ్ ఇనఫ్ అని అంటారు. కానీ ఏమంటారు ఆ ఇంచుమించు 2000 years తర్వాత మనం ఆ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయలేం కాబట్టి వీ కెనాట్ నో ఎగ్జాక్ట్ యాక్యురేట్ హిస్టరీ అనేది కూడా మనం చూసాం. అట్లాగే పోస్ట్ మోడర్నిజం వాళ్ళు ఏం చెప్తారంటే ఆ యొక్క ఆ ప్రతి ఒక్క హిస్టరీని కూడా ఒక బయాస్ తో రాశారు, లేకపోతే ఒక బయాస్ తో రాస్తారు కాబట్టి మనం యాక్యురేట్ హిస్టరీని మనం అసలు హిస్టరీని సంపాదించుకోలేమని కూడా అంటారు అనమాట. అయితే లాస్ట్ చూస్తే క్రిటికల్ రియలిజం అంటే హిస్టరీని మనం కంప్లీట్ గా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఎంతో కొంత మనం దాన్ని అర్థం చేసుకోగలం అనేది మనం చూసాం కదా. సో ఇక్కడ చూస్తే దాని తర్వాత మనం ఏం చూసినాం, న్యూ టెస్ట్మెంట్ యాజ్ లిటరేచర్ అనేది కూడా చూసాం. ఇక్కడితో ఆపేసాం మనం. ఫస్ట్ మనం ఏం చూసామంటే న్యూ టెస్ట్మెంట్ యాజ్ హిస్టరీ, అది చరిత్రలో జరిగింది, అది యేసుక్రీస్తు చరిత్రకారుడు. అట్లాగే పత్రికలన్నీ దాని వెనకాల ఒక చరిత్ర ఉంది అనేది మనం చూసాం అనమాట. సో ప్రతి ఒక్క ఆథరు ఆ వెనకాల ఒక హిస్టరీతో రాస్తాడు. సో ఆ హిస్టరీని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన ప్రపంచం అనేది మనకు చాలా చక్కగా అర్థం అవుతుంది. ఓకే, అయితే రెండోది చూస్తే కనుక న్యూ టెస్ట్మెంట్ యాజ్ లిటరేచర్. లిటరేచర్ అంటే సాహిత్యము. ఇక్కడ కొన్ని విషయాలు చూడండి. సో న్యూ టెస్ట్మెంట్ అనగానే మనం కొన్ని సెట్ ఆఫ్ డాక్ట్రిన్స్, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, లేకపోతే కొన్ని ఆ దేవుడు ఆ 27 పుస్తకాలని దేవుడు ఇక్కడ ఇందులో పొందుపరిచాడు అని మాత్రమే చూస్తాం. కానీ సాహిత్యం అంటే అందులో మనకి గాస్పల్స్ ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, అట్లాగే పారబుల్స్ ఉన్నాయి, ఓకే, అండ్ పాటలు ఉన్నాయి, అండ్ అట్లాగే ఫ్యూచర్ గురించిన కొన్ని విజన్స్ కూడా అందులో ఉన్నాయి అన్నమాట. సో హౌ సంథింగ్ ఈజ్ సెడ్ మ్యాటర్స్ యాజ్ మచ్ యాజ్ వాట్ ఈజ్ సెడ్. సో ఏం చెప్పాడు అని మాత్రమే కాకుండా ఎలా చెప్పబడింది అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఏం చెప్పాడు అనేది ఎంత ఇంపార్టెంటో ఎలా చెప్పబడింది అనేది కూడా ఇంపార్టెంటే. సో ఎలా చెప్పబడింది అనేదే లిటరేచర్ అన్నమాట, సాహిత్యం. ఎలా చెప్పబడింది అనేదే సాహిత్యం అనమాట. సాహిత్యం అనగానే మనకు కొన్ని ఏమేమి గుర్తొస్తాయి మనకి? సాహిత్యం అనగానే ఎవరైనా చెప్తారా? సాహిత్యము అనగానే మనకి ఏమేమి వస్తాయి? మీలో ఎవరైనా ఎంఏ లిటరేచర్ చేశారా, లేకపోతే తెలుగు ఆ పండితులు, హిందీ పండితులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సాహిత్యం అంటే ఏంటి? సాహిత్యంలో ఏమేమి ఉంటాయి? పద్య భాగం ఉంటది కదా. అట్లాగే నరేటివ్స్ ఉంటాయి. పద్య భాగం అంటే పోయిట్రీ. అట్లాగే నరేటివ్స్ ఉంటాయి. అంటే నరేటివ్స్ అంటే మనం ఎలా చెప్పొచ్చు, సువార్తలన్నీ కూడా నరేటివ్స్ అన్నమాట. అంటే ఒక ఆయన నుంచొని కథ చెప్పినట్టు చెప్తా ఉంటాడు కదా. అండ్ అట్లాగే డిస్కోర్సెస్ ఉంటాయి. అంటే డిస్కోర్సెస్ అంటే పత్రికలు. ఈ పత్రికలన్నీ కూడా డిస్కోర్సెస్ అంటే టీచింగ్ అని, బోధలు అని అన్నమాట. బోధలు, ఇవి పత్రికలన్నీ కూడా బోధలు. అట్లాగే ఫ్యూచర్ గురించిన ప్రాఫెసీలు అవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? రెవల్యూషన్ లో ఉంటాయి. అట్లాగే హిస్టరీ ఉంది మనకి. న్యూ టెస్ట్మెంట్ లో హిస్టరీ బుక్ ఏది? ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చెప్పగలరా? అపోస్తుల కార్యాలు. అపోస్తల కార్యాలు. ఎస్, అపోస్తల కార్యాలు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ మనకు ఉంటాయి అనమాట. అయితే మన మన ఏన్షియంట్, మన ఎర్లీ క్రిస్టియన్స్, మన యొక్క ఏమంటారు యేసుక్రీస్తు యొక్క శిష్యులు మనకి పెద్ద పెద్ద ఒక తాజ్ మహల్ లాంటిది వదిలేసి వెళ్ళిపోలా, దాన్ని పరిశీలించి ఎలా ఉందని. సో మనకి ఇవ్వబడిన ఏంటంటే వాళ్ళు ఏం వదిలేశారంటే మన కోసం సువార్తలు వదిలేశారు, మన కోసం పత్రికలు వదిలేశారు, మన కోసం చరిత్ర రాశారు అపోస్తల కార్యాలు, అండ్ మన కోసం రెవల్యూషన్ ప్రకటన గ్రంథం కూడా మన కోసం ఆ ఇచ్చారన్నమాట. ఓకే, మనకి ఇచ్చారు. నా స్లైడ్స్ అన- మూవ్ అవ్వలేదు అనుకుంటాను. ఫెయిత్ అండ్ హిస్టరీ ఆర్ ఫ్రెండ్స్, నాట్ ఎనిమీస్ దగ్గరే ఉంది. ఓకే, ఇంకా అక్కడే ఉండిపోయిందా? సరే.
అన్న మీ వాయిస్ కాలేదండి. మీ మైక్ మీట్లో ఉంది బ్రదర్. ఓ సారీ నేను మాట్లాడేస్తున్నాను, ఇక్కడ మైక్ ఆన్ చేసుకోలేదు. ఓకే సారీ. సో సో మనం కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, బైబిల్లోని కొన్ని డాక్ట్రిన్స్ బయటికి తీసుకురావడం కోసం మనం ఏం చేస్తా ఉంటాయంటే వాటి మీద ఫోకస్ పెడతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బాప్తిసం అంటే ఏంటి అని తెలుసుకోవడం కోసం బైబిల్ మొత్తాన్ని మనం ఆది కాండం సారీ ఎక్కడి నుంచి మత్తయి నుంచి రెవల్యూషన్ వరకు ఏముందని చూస్తూ ఉంటాం. అట్లాగే పరలోకం గురించి మనం ఏముంది అనేది చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే వి మిస్ ద బిగ్ పార్ట్. బుక్ యొక్క ఆ మొత్తాన్ని వదిలేస్తా ఉంటాం. నేను చెప్పాను కదా మీకు, రీసెంట్ గా నేను ఒక తప్పుడు బదులు నేను యాక్టివ్ గా వాళ్ళ యొక్క టీచింగ్స్ నేను వింటా ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బుక్ తీసుకుంటున్నారు, ఆ బుక్ లోంచి ఒక చిన్న వర్స్ తీసుకొని మిగతాదంతా వాళ్ళు వదిలేస్తున్నారు అన్నమాట. సో ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు అన్నమాట. దట్స్ ఏ కామన్ మిస్టేక్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో న్యూ టెస్టమెంట్ ఈజ్ మోర్ దాన్ ఇన్ఫర్మేషన్. అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేను మీకు ఒక లవ్ లెటర్ మీకు రాశాను అనుకోండి, ఒక కొంత పొయిట్రీతో, లేకపోతే ఒక పద్యం, మంచి పొయిట్రీని ఉపయోగించి, మంచి సాహిత్యాన్ని ఉపయోగించి నేను మీకు ఒక పోయం రాసిచ్చాను అనుకోండి. పోయం నేను అట్లాగే ఒక న్యూస్ పేపర్ని మీరు రెండు ఒకేలా చదువుతారా? రెండు ఒకలా చదవరు కదా. పోయం అనేది ఒకలా చదువుతారు, న్యూస్ పేపర్ని ఒకలా చదువుతారు, ఒక లవ్ లెటర్ని ఇంకోలా చదువుతా ఉంటారు. సో దాని ఎలా చెప్పబడింది, ఆ మెసేజ్ ఎలా చెప్పబడింది అనే దాన్ని బట్టి మనం చదివే కోణం కూడా అది మారిపోద్ది అనమాట. సో అంటే రోమన్స్ చదివినట్లుగా మనం ప్రకటన గ్రంథాన్ని చదవకూడదు కదా. సింపుల్ గా చెప్పాలంటే రోమన్స్ చదివినట్లుగా మన ప్రకటన గ్రంథాన్ని మనం చదవకూడదు అనమాట. ఓకే. సో అయితే ముఖ్యంగా మనం ఇక్కడ నుంచి 3 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. అయితే భావం, బైబిల్లో చెప్పబడుతున్న ఆ భావం అది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా పట్టుకోవాలి అనే విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక అప్రోచ్ని మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఆథర్ సెంటర్డ్ అప్రోచ్ అంటాం. అంటే ఆథర్ రచయిత మైండ్ లోనే భావం ఉంటది అనేది ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో సింపుల్ గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకే. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్, మనకు బుక్ ఆఫ్ రామన్స్, రోమియోలు రాసిన పత్రిక మనం చదువుతా ఉంటే కనుక అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే కృపచేతనే మీరు రక్షింపబడ్డారు అనేది అక్కడ పౌలు క్లియర్ కట్ గా చెప్తా ఉంటాడు. అయితే దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి, కృపచేతనే అన్నట్లుగానే అర్థం చేసుకోవాలి. అంతేగాని మంచి పనులు చేయడం ద్వారా మన రక్షణ వస్తుంది, జేమ్స్ గా చెప్పాడు, కాదంటలేదు. కానీ పౌలు ఈ రామన్స్ బుక్ లో నుంచే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పౌలుని, ఈ యాకోబుని ఇద్దరిని ఒకేసారి కలపకూడదు. ఓకేనా. ఎందుకంటే పౌలు ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు, అట్లాగే యాకోబు ఏ కాంటెక్స్ట్ లో ఏ సందర్భంలో చెప్పాడు అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే థ్యాంక్ యూ. సో దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఒక ఆథర్ మైండ్ లోనే ఆ భావం ఉంటది, కాదంట్లా. ఓకే. అయితే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే మనం ప్రతిసారి ఆథర్ యొక్క రచయిత యొక్క మైండ్ ని మనం యాక్సెస్ చేయగలమా, దాన్ని పట్టుకోగలమా, అతను ఏం చెప్తున్నాడు అనేది మనం గ్రహించగలమా అంటే వి మే నాట్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒకరు చదువుతారు, అది మార్క్స్ వార్త 14వ అధ్యాయం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 51 నుంచి 52 ఎవరైనా ఒకరు చదువుతారా? మార్క్స్ 14 వార్త chapter. 14వ అధ్యాయము 51 నుంచి 52. ఓకే. తన దిగంబర శరీరము మీద
నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు ఆ, అతన్ని పట్టుకొనిది. అతడు ఆ, నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఆ. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? అది సందర్భం చెప్పగలవా? ఎవరైనా సందర్భం చెప్పగలరా? ఏ సందర్భంలో మార్క్స్ రాశాడు అది? ఆ ఏ సందర్భంలో అంటే నేనే చెప్తానండి. ఏ సందర్భంలో అంటే యేసుక్రీస్తుని అరెస్ట్ చేయకముందు ఆ యొక్క జోదర్స్ ఏం చేస్తాడు? ఇస్కరియోతు కదా ముద్దు పెట్టుకుంటాడు కదా, ముద్దు పెట్టుకున్న తర్వాత ఆ పేతురు చెవి నరికేస్తాడు. చెవి నరికేసిన తర్వాత యేసుక్రీస్తుని ఆ పట్టుకొని సంఖ్యలతో తీసుకెళ్తా ఉన్నప్పుడు పక్కన ఒక వ్యక్తి బట్టలు లేకుండా దిగంబరుడై ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దిగంబరుడే బట్టలు లేకుండా పరిగెట్టాడు అని రాశాడు అనమాట. ఆ వ్యక్తి ఎవరు అన్న విషయం మనలో ఎవరికైనా తెలిసిదా? ఓన్లీ రచయితకు మాత్రమే తెలిసింది. కానీ రచయిత ఏమనుకుంటున్నాడు, రచయిత అసలు ఎందుకు రాశాడు అనేది మనం తెలుసుకోగలమా? మనం తెలుసుకోలేము అనమాట. సో అంటే ప్రతిసారి రచయిత యొక్క మైండ్ లోకి మనం దూరి రచయితకి ఏ ఉద్దేశంతో రాశాడు అని మనం పట్టుకోలేము. పట్టుకోలేము. ఓకే. ఇలాంటివి చాలా ఉన్నాయి. 2, 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గానీ, నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని ఆశపడట్లేదు. సో, ఆ రచయిత యొక్క మైండ్, రచయిత యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది గ్రహించడం చాలా చాలా ప్రాముఖ్యం. అట్ ద సేమ్ టైమ్ రచయిత యొక్క మైండ్‌ని ప్రతిసారి మనం అర్థం చేసుకోలేం. ప్రతిసారి మనం అర్థం చేసుకోలేం. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రచయిత యొక్క మైండ్ దాటి కూడా కొన్నిసార్లు భావం ఉండొచ్చు. రచయిత మైండ్ దాటి కూడా కొన్నిసార్లు భావం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యెషయా 53 అధ్యాయం ఉంది. మొదటి శతాబ్దంలో ఉన్నాం అనుకోండి మనం. మొదటి శతాబ్దం అంటే యేసుక్రీస్తు ఇంకా రాలేదు మనకి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా 53 అధ్యాయాన్ని మనం ఎలా స్టడీ చేస్తాం? మనం ఎలా అన్వయించుకుంటాం? అప్పుడు దాకా యూదులే కాబట్టి ఈ మేబీ యెషయా ఇజ్రాయెల్ గురించి చెప్తా ఉన్నాడేమో. ఆ యొక్క ఇజ్రాయెల్ని ఏమంటారు, ఒక పద్య భాగంలో రాశాడేమో. ఇజ్రాయెల్ని ఎవరైనా కొడతారేమో, ఎవరైనా చంపుతారేమో, బల్లెంతో పొడుస్తారేమో, బాగా శ్రమల గుండా వెళ్తాడేమో అని కొంతమంది అనుకున్నారు. అవునా? యూదులు అక్కడ చెప్పబడుతున్న వ్యక్తి ఎవరో కాదు, అది ఇజ్రాయేల్, మొత్తం ఇజ్రాయేల్ ప్రజలందరి గురించి మాట్లాడుతున్నారు కొంతమంది. ఇంకొంతమంది అంటారు లేదు లేదు ఆ జెరమియా గురించి మాట్లాడుతా ఉన్నారని కొంతమంది అన్నారు. కొంతమంది ఇంకేమన్నారంటే ఒక ఫ్యూచర్ లో మెస్సయ్య అని ఆయన వస్తాడు, ఆ మెస్సయ్య ఇలా 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 అవుతాడు, లేకపోతే ఒక కాబోయే ప్రాఫిట్ ఇలా ఉంటాడు అని చెప్పి కొంతమంది అనుకున్నారు. సో కంప్లీట్ గా అది ఎప్పుడు భావం వచ్చింది దానికి? ఎప్పుడు భావం వచ్చిందంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దానికి కంప్లీట్ గా భావం వచ్చింది కదా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కంప్లీట్ గా దానికి భావం వచ్చింది కదా. అందుకే ఆయన 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 గాయాల చేత మనందరం హీల్ అయ్యాము అన్నట్లుగా మనకి చూస్తాం అనమాట. సో కొన్నిసార్లు ఆ ఆ రచయిత అనుకుంటున్న మైండ్ కంటే, రచయితకి ఇంటెన్షన్ కంటే కూడా బియాండ్ కొన్నిసార్లు భావం ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా బుక్ రాసాం అనుకోండి. ఒక అతను బుక్ రాశాడు. ఒక అతను బుక్ రాసి రిలీజ్ చేశాడు అనుకోండి. చాలా మంది చదివిన వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్నిసార్లు ఈ రచయిత కంటే బియాండ్ ఆలోచించి అబ్బాయి ఎంత బాగా రాశాడు అని అనుకుంటారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఆ పుస్తకాలన్నీ చదివి వచ్చినోళ్ళు ఈ రచయితకి చెబుతా ఉన్నప్పుడు అరే నేను ఇంత బాగా రాసినానా, అరే ఇంత కనెక్షన్ భలే తీసుకొచ్చారు అని అనుకుంటారు అన్నమాట. కొన్ని సినిమా డైరెక్టర్లు కొంతమంది చెప్తా ఉంటారు అన్నమాట. అంటే ఇక ఫ్యాన్ థీరీస్ ఉంటాయి కదా. ఏం చేస్తారు వాళ్ళు కొన్ని కనెక్షన్స్ పెడతారన్నమాట. ఆ కనెక్షన్, ఈ కనెక్షన్, అందుకే అక్కడ రచయిత అలా రాశాడు, ఇక్కడ అలా రాశాడు, అలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఆ భావాన్ని తీసుకొస్తా ఉంటారు అన్నమాట. సో కొన్నిసార్లు రచయిత అనుకుంటున్న దానికంటే కూడా బియాండ్ కొన్నిసార్లు భావం ఉండొచ్చు అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐజియా 33. ఓకే. సో ఏమేం చూసాం అంటే మనం ఇప్పుడు దాకా చారిత్రాత్మక ఆ సందర్భం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే రచయిత యొక్క మైండ్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రతిసారి రచయిత యొక్క మైండ్ మనం తెలుసుకోగలమా అనేది బిగ్ క్వశ్చన్. అట్లాగే భావం కొన్నిసార్లు రచయిత మైండ్ కంటే బియాండ్ కూడా పోవచ్చు అనమాట. అయితే ఆదిమ క్రైస్తవులు, ఎర్లీ క్రిస్టియన్స్ ఎలా బైబిల్ని చదివారు అనేది మనం అర్థం చేసుకోగలిగితే మనకు అర్థమైంది అనమాట. అయితే యేసుక్రీస్తు రానంత వరకు కూడా ఈ ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ఎలా చదివారు అంటే ముందుకి ఫ్యూచర్
అంటే యెషయా దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడని ఫ్యూచర్ వైపే చూసేవారు అనమాట. ఫ్యూచర్ వైపే చూసేవారు అనమాట. అయితే ఎర్లీ క్రిస్టియన్స్ ఆదిమ క్రైస్తవులు ఎలా చదివారంటే యేసుక్రీస్తుని సెంటర్ గా పెట్టుకొని యేసుక్రీస్తు లోపల నుంచి యేసుక్రీస్తు జీవితంలో నుంచి యేసుక్రీస్తు బోధల్లో నుంచి వాళ్ళు ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేశారన్నమాట. దీన్నే రీడింగ్ బ్యాక్వర్డ్ అంటారన్నమాట. రీడింగ్ బ్యాక్వర్డ్. ఈ అప్పుడు వరకు ఏం చేశారు? రీడింగ్ ఫార్వర్డ్, ముందుకే చదివేవారు అనమాట. సో యెషయా తర్వాత వాళ్ళు ఎగ్జైల్ అయిపోవడం, దాని తర్వాత రిటర్న్ రావడం, ఇలా హిస్టారికల్ గా ముందుకే ఫ్యూచర్ ని మాత్రమే చూస్తూ ఉండారన్నమాట. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత రీడింగ్ బ్యాక్వర్డ్. సో యేసుక్రీస్తు నుంచి మొదలుపెట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ ని ఆయన కోణంలో నుంచి అర్థం చేసుకోవడం వాళ్ళు ప్రయత్నం చేశారన్నమాట. సో అందులో నుంచి వచ్చిందే ఐజియా 53 అనేది కూడా అందులో నుంచే వచ్చింది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మూవీస్ గురించే చాలా మంది ఏమంటారు, ఆ గతంలో చాలా సినిమాలు చూసాం కాబట్టి మనకి కొంత పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి మూవీ ఎగ్జాంపుల్స్ పెట్టడం జరిగింది. అయితే కొన్నిసార్లు మీరు మిస్టీరియస్ ఒక ఏమంటారు ఒక మిస్టరీ మూవీ ఏమైనా చూసారనుకోండి, అక్కడ ఏం జరుగుద్ది, చివరిలో క్లైమాక్స్ లో ఇతనా చంపింది, అరే అసలు ఏం డౌట్ రానివ్వలేదే, ఇతనా అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు కదా. అంటే డైరెక్టర్ ఏం చేస్తాడు, చివరిలో రివీల్ చేస్తా ఉంటాడు ఇతనే విలన్ అన్నట్లు, ఇతనే ఇప్పుడు దాకా ఈ మర్డర్లని చేసింది లేకపోతే చంపింది ఇతనే అని కదా. కానీ వెంటనే ఓపెన్ అయిన తర్వాత మనం వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే అక్కడ అక్కడ డైరెక్టర్ ఏం చేస్తాడు, కొన్ని క్లూస్ పెడతాడు. అరే నిజమేరా, అక్కడ గతంలో ఏమంటారు స్టార్టింగ్ లో అతను అలా చేశాడు కదా, లేకపోతే ఇదిలా చేశాడు కదా. సో సీన్స్ అలాగే ఉన్నాయి, కానీ మన అండర్స్టాండింగ్ మారింది. సీన్స్ అట్లాగే ఉన్నాయి, సీన్స్ లో ఎక్కడ చేంజ్ లేదు, కానీ మన అండర్స్టాండింగ్ మారిపోద్ది అనమాట. ఆ యొక్క విలన్ ఎవరో చివరిలో రివీల్ అయిన తర్వాత మన సినిమాని అంతా చూసే విధానం మనం మారిపోద్ది. రెండోసారి చూస్తే మనం చూసే విధానం అంతా మారిపోద్ది అనమాట. సో అవర్ అండర్స్టాండింగ్ హ్యాస్ బీన్ చేంజ్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేది, అర్థం చేసుకునే విధానం అనేది మారిందనమాట. ఓకే, సో సో దిస్ ఈజ్ ఆల్. ఇంకొంచెం ముందుకెళ్దాం. సో ఫ్రమ్ ఆథర్ టు టెక్స్ట్. అయితే రచయితని పూర్తిగా మనం ఆయన మైండ్ యాక్సెస్ చేయలేం. అట్లాగే కొన్నిసార్లు రచయిత అసలు తన రచయిత ఏమనుకుంటున్నాడు దానికంటే బియాండ్ కొన్నిసార్లు భావం ఉండొచ్చు. మరి ఎట్లాగా, మరి రచయితని తెలుసుకుంటే మనకి నిజమైన భావం వచ్చేస్తుందా అని అంటే రాదనమాట. రెండోది కూడా ఉంది దానికి. సో ఫ్రమ్ ద ఆథర్ టు ద టెక్స్ట్. సో రచయిత ఎంత ఇంపార్టెంట్, రచయిత మైండ్, రచయిత యొక్క ఇంటెన్షన్ ఎంత ఇంపార్టెంటో దాని అట్లాగే టెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. టెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను మీ అందరికి ఒక లెటర్ రాశాను అనుకోండి, మీరు లెటర్ మాత్రమే చదివారు అనుకోండి, నన్ను పక్కన పెట్టేసి లెటర్ మాత్రమే చదివారు అనుకోండి, మీకు లెటర్ ఒకలాగా అర్థమైంది. బికాస్ ద లెటర్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఇండిపెండెంట్ అయిపోతుంది. లెటర్ అనేది దానికంతటా అది ఇండిపెండెంట్ అయిపోతుంది. సో దాన్ని ఒక్కదాన్నే చదువుతా ఉంటే అదొక మెసేజ్ ని కన్వే చేస్తా ఉంటది. ఓకే, అదే దాని అంతటా దానే అదొక మెసేజ్ ని కన్వే చేస్తా ఉంటది. అట్లాగే నన్ను పక్కన పెట్టుకొని డేవిడ్ అన్న ఏ సందర్భంలో రాసిండు, ఎవరికి రాసిండు, అసలు ఏం రాసిండు, అవన్నీ ఆలోచించుకొని రచయితను పక్కన పెట్టుకొని నేను ఇచ్చిన లెటర్ని చదివితే అది ఇంకోలాగా అర్థమైతే, ఆహా పలానా సందర్భంలో రాశాడు కాబట్టి, పలానా ప్రజలు ఇలాంటి సమస్యలో వెళ్తా ఉన్నారు కాబట్టి ఈ డేవిడ్ అన్న ఆ యొక్క లెటర్ రాశాడు అని మనకి అర్థమవుతా ఉంటది అనమాట. సో టెక్స్ట్ ఒక్కసారి ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది ఇండిపెండెంట్ అయిపోతుంది. అది ఇండిపెండెంట్ గా సెల్ఫ్ ఒక 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 మెసేజ్ ని కన్వే చేస్తా ఉంటది అనమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఆగండి. ఓకే, సో ఈ యొక్క టెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ అంటే స్టోరీ ఎలా చెప్పబడతా ఉంది, ఇందులో ప్లాట్ అంటారు కదా, ప్లాట్ తెలుసు కదా మీకు, స్టోరీలో ప్లాట్స్ ఉంటాయి. అంటే ఎలా కనెక్ట్ చేస్తా ఉన్నాడు, ఇది ప్లాట్ అంటే మీకు ఎలా చెప్పాలి, నేను ఒక ఫోటో వేసానా వేయలేదా. సో అంటే ప్రతి స్టోరీలోనూ ఒక ప్లాట్ ఉంటుంది అనమాట. ఆ ప్లాట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విలన్ చంపడం, హీరో విలన్ చంపడం అనేది ప్లాట్, లేకపోతే హీరో ఆ విలన్ ఎవరో కనుక్కోవడం అనేది ప్లాట్. ఓకేనా, అదనమాట ప్లాట్. సో ప్లాట్ అనేది మనకు అర్థం అవ్వాలి. అండ్ అట్లాగే ఇంకేం చూసినాం, క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ మనం అర్థం చేసుకోవాలి.
ఇవన్నీ కూడా అనమాట. సో హౌ డస్ ద ప్లాట్ డెవలప్? సో అట్లాగే క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటా ఉన్నారు, అట్లాగే ఇందులో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ యొక్క క్యారెక్టర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు రచయిత, ఎందుకని కొన్ని పదాలు రిపీట్ చేస్తా ఉన్నాడు రచయిత, ఎందుకని రిపీట్ చేస్తా ఉన్నాడు. ఓకే, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతా ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్. సో మార్క్స్ వార్త ఎవరైనా మీరు చదివితే మొత్తం అంతా చదువుతా ఉంటే మార్క్స్ వార్తలో మనకు పదే 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 కనిపించేది ఏంటంటే శిష్యులు యేసుక్రీస్తుని మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉన్నారు. అసలు మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మొత్తం అంతా కూడా శిష్యులు యేసుక్రీస్తు చెప్తా ఉంటాడు తన గురించి తాను, అట్లాగే యేసుక్రీస్తు తన మరణం గురించి కూడా పునరుద్ధానం గురించి కూడా చెప్తా ఉంటాడు. కానీ శిష్యులు ఎక్కడికి ఎవరికి అర్థం కాదనమాట. అంటే రిపీటెడ్ గా యేసుక్రీస్తు చెప్పినప్పటికీ శిష్యులు ఎవరికి అర్థం కాకుండా పోద్ది అనమాట. సో ఎందుకు అది అంటే అక్కడ మార్కు కూడా గ్రాడ్యువల్ గా యేసుక్రీస్తు ఎవరు అన్న విషయాన్ని మెల్లమెల్లగా రివీల్ చేస్తా ఉన్నాడు. సో అది ఎప్పుడు రివీల్ అయ్యిందంటే, ఎప్పుడు బాగా వస్తుందంటే యేసుక్రీస్తు సిలువలో. ఓకే, సో అన్న విషయం మనకు అర్థమవుతుంది అనమాట. దాన్ని బట్టి సో నౌ మీనింగ్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లోర్డ్ త్రూ ద షేప్ ఆఫ్ ద నరేటర్ ఇట్ సెల్ఫ్. సో ఆ యొక్క రచయిత ఎలా రాస్తా ఉన్నాడు, ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దీన్నే మనం ఏమంటారు అంటే నరేటివ్ క్రిటిసిజం అంటాం. క్రిటిసిజం అంటే ఏంటి తెలుసా? క్రిటిసిజం అంటే మనం పక్కన క్రిటిసైజ్ చేస్తున్నాడు, లేకపోతే పొట్టుకున్నాడు, లేకపోతే పొడుగున్నాడు, అది కాదు క్రిటిసిజం అంటే. సో క్రిటిసిజం అంటే మనకి ఒక అది కరెక్టే, ఆ మీనింగ్ కరెక్టే, కానీ దీనికి ఇంకో అర్థం ఉంది. క్రిటిసిజం అంటే ఒక 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 స్టడీని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంది, ఇప్పుడు నేను నరేటివ్ క్రిటిసిజం అని రాసిన ఇక్కడ ఈ స్లైడ్ మీరు చూస్తా ఉన్నారు కదా, అసలు ఈ స్లైడ్ నరేటివ్ క్రిటిసిజం అసలు ఎందుకు రాశాడు, లేకపోతే ఈ స్టడీ ఈ హౌ స్టోరీస్ క్రియేట్ మీనింగ్ అసలు ఎందుకు రాశాడు, దీని స్ట్రక్చర్ ఎలా ఉంది, దీన్ని ఎవాల్యూట్ చేయడం, దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం, దీని మీద బాగా మైండ్ పెట్టి దాంట్లో నుంచి కొన్ని ఇన్పుట్స్ బయటికి తీసుకొచ్చే ప్రక్రియని క్రిటిసిజం అంటారు అనమాట. సో క్రిటిసిజం అనేది నెగిటివ్ పదం కాదు, కానీ చాలా పాజిటివ్ పదం అనమాట. సో నరేటివ్ క్రిటిసిజం అంటే ఆ ఎలా చెప్పబడింది, ఎలాగా స్టోరీ చెప్పబడింది, దాన్ని ఎవల్యూట్ చేయడం, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేది నరేటివ్ క్రిటిసిజం అనమాట. సో హౌ స్టోరీస్ క్రియేట్ మీనింగ్, ఎలాగా కథలు భావాన్ని తీసుకొస్తా ఉన్నాయి అనేది నరేటివ్ క్రిటిసిజం అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. సో ఇద్దరు పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. హైదరాబాద్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇద్దరు మనుషులు చూశారు దాన్ని. మనం చూడలా, ఇద్దరు మనుషులు చూశారు. ఇద్దరు మనుషులు అయితే ముగ్గురు మనుషులు కొంతమంది చూశారు. చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. కొంతమంది ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి హెల్మెట్ పెట్టుకోవాలి అన్న విషయాన్ని చెబుతా ఉంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే అదే కథని యూజ్ చేసుకొని స్పీడ్ వెళ్ళకూడదు, స్లోలో పోవాలి అని చెప్తా ఉంటాడు. ఇంకో పెద్ద మనిషి ఏం చేస్తాడంటే అసలు పెద్ద వెహికల్స్ దగ్గరికి వెళ్ళకూడదు, చాలా దూరంగా ఉండి వెళ్ళాలి. సేమ్ కథ కానీ చెప్పే విధానం మారుతా ఉందన్నమాట. సో చెప్పే విధానాన్ని బట్టి మనం రెస్పాండ్ అవుతా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ ఏమైనా యాక్సిడెంట్ చూశాడు అనుకోండి, నాకు వెంటనే ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? రే నాన్న, నువ్వు ప్రతిసారి స్లోగా పోవాలి, నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి అంటారు. ఒకవేళ మా మమ్మీ అదే చూసింది అనుకోండి, నాన్న నువ్వు పెద్ద వెహికల్ దగ్గరికి వెళ్ళకూడదు అని నాకు చెప్తా ఉంటది. సో ఏమంటారు, ద వే స్టోరీస్ టోల్డ్ షేప్స్ అవర్ రెస్పాన్స్. సో కథ చెప్పిన విధానాన్ని బట్టి మన యొక్క రెస్పాన్స్ మారుతా ఉంటది అనమాట. కథ చెప్పిన విధానాన్ని బట్టి మన రెస్పాన్స్ మారుతా ఉంటది అనమాట. సో దీన్నే నరేటివ్ క్రిటిసిజం అంటారు అనమాట. ఓకే, అయితే ఇందాక చెప్పాం కదా మార్క్స్ వార్తలో అసలు ఎందుకు మార్క్స్ వార్త పదే పదే చెప్పిందే చెప్తా ఉన్నాడు, ఎందుకు వాళ్ళ శిష్యులు ప్రతిసారి మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని చెప్పిందే చెప్తా ఉన్నాడు అనేది మనకు కనిపిస్తా ఉన్నాడు. అక్కడ చూస్తా ఉంటే శిష్యులు ఎవరికి అర్థం కాదు, కానీ బయట ఉన్న వాళ్ళు చూస్తా ఉంటారు. మీరు చూస్తే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మార్క్స్ వార్త 8వ అధ్యాయం నుంచి మొదలైంది. 8వ అధ్యాయము యేసుక్రీస్తు తన యొక్క ఏమంటారు తన యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి 3 సార్లు చెప్తా ఉంటాడు కదా. దాన్ని ఏదో డెత్ ప్రిడిక్షన్ చెప్తా ఉంటాడు కదా. దాన్ని స్టార్ట్ చేయక ముందు ఒక గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు మా యేసుక్రీస్తు. గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు అతను
కంప్లీట్ గా క్లియర్ గా చూస్తాడు అనమాట. క్లియర్ గా చూస్తాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ఈ 3 సార్లు తన మరణం గురించి పునరుద్ధరణ గురించి చెప్పడం జరుగుద్ది. కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు. అతను కూడా చూస్తాడు. అంటే అక్కడ ఏం చెప్పాలనుకున్నాడు మార్కు, ఈ బయట ఉన్న వాళ్ళు చూడగలుగుతున్నారు కానీ లోపల ఉన్న శిష్యులు యేసుక్రీస్తుని ఎవరో చూడలేకపోతున్నారు. వాళ్ళు స్పిరిచువల్ గా బ్లైండ్ గా ఉన్నారు అన్న విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు అన్నమాట. సో దాన్ని బట్టి ఏం చెప్తా ఉన్నాడు, మనకు కూడా ఏం చెప్తా ఉన్నాడు అంటే, మనం కూడా ఎలాంటి ప్రశ్న వేసుకోవాలంటే, నేను లోపల ఉన్న వ్యక్తిగా నేను నిజంగా యేసుక్రీస్తుని తెలుసుకున్నానా, ఆయన అర్థం చేసుకున్నానా అన్న విషయాన్ని అక్కడ మార్పు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఓకే ఓకే సో నరేటివ్ క్రిటిసిజం, దీన్ని నరేటివ్ క్రిటిసిజం అంటారు అన్నమాట. ఓకే అండ్ లిమిట్స్ ఆఫ్ నరేటివ్ క్రిటిసిజం, దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నరేటివ్ క్రిటిసిజం ఈ టెక్స్ట్ మాత్రమే చూస్తా ఉంటే, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే చూస్తా ఉంటే మనం హిస్టరీని పక్కన పెట్టేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వి షుడ్ నాట్ ఫర్గెట్ ద హిస్టరీ. చాలా మంది ఏమంటారు అంటే, హిస్టరీని పక్కన పెట్టు, జస్ట్ ఈ స్టోరీని అనలైజ్ చేసుకుందాం, ఈ స్టోరీ ఎలా చెప్తున్నాడో చూసుకుందాం అని మాత్రం చూసుకుంటే వి మే మిస్ ద రియల్ మీనింగ్, దా మీనింగ్ అంటాం అనమాట. వి మే మిస్ ద మీనింగ్. సో ఇదనమాట. అట్లాగే రియల్ ఆథర్స్ మ్యాటర్, అండ్ రియల్ ఆథర్స్ కూడా చాలా మ్యాటర్. ఎందుకంటే దాని వెనకాల రచయిత ఏ సందర్భంలో రాశాడు, అతని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, లేకపోతే పౌలు కొరింథీన్స్ పత్రికలు రాశాడు కదా. సో అట్లాగే టు అండర్స్టాండ్ ద లెటర్ వి నీడ్ టు సంథింగ్ టు నో కొరింథియన్ యొక్క సొసైటీ ఎలా ఉంటది, చర్చిలో ఎందుకు డివిజన్స్ ఉన్నాయి, చాలా డివిజన్స్ ఉంటాయి అక్కడ కదా. పౌలు వాడేవాడు, అపోలో వాడేవాడు అన్న డివిజన్స్ వస్తా ఉంటాయి. వాళ్ళలో స్టేటస్ ఉంటా ఉంటది. సెక్షువాలిటీ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఐడల్ విగ్రహం దగ్గర పెట్టే ఫుడ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఫస్ట్ కొరింథియన్స్ లో. సో దీని వెనకాల బ్యాక్గ్రౌండ్, కొరింథియన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే సో దీనికి కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. సో దీన్ని ఒక్కదాన్నే మాత్రం నరేటివ్ క్రిటిసిజం మాత్రమే, టెక్స్ట్ మాత్రమే తీసుకుంటే వి మిస్ ద రియల్ మీనింగ్. సో అట్లాగే హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్, అట్లాగే ఆథర్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఉత్తి టెక్స్ట్ మాత్రం ఏం చెప్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే అనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఒకటి. రెటోరిక్ క్రిటిసిజం, ఇందులో 2 పదాలు చూసాం కదా, ఒకటి నరేటివ్ క్రిటిసిజం అండ్ రెండోది 2 అప్రోచెస్. రెటోరిక్ క్రిటిసిజం, నరేటివ్ క్రిటిసిజం అంటే హౌ ద స్టోరీ క్రియేట్స్ మీనింగ్, ఎలాగా ఆ స్టోరీ చెప్పబడుతుంది అనేది. అండ్ అట్లాగే రెటోరిక్ క్రిటిసిజం అంటే ఒక టెక్స్ట్ ఏం చేస్తా ఉంటదంటే, చదువుతున్న వ్యక్తిని ఒక షేప్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం మీరు చదువుతా ఉంటే, ఇదంతా ఎందుకు రాయబడ్డాయి, ఈ సువార్త ఎందుకు రాయబడింది అనేది యోహాను రాస్తా ఉంటాడు. ఏమని రాస్తా ఉంటాడు అంటే, యేసుక్రీస్తు మీరు నిజమైన ఆయనే ఏమంటారు రక్షకుడని మీరందరూ గ్రహించి, మీరందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి మీరందరూ రక్షణ పొందాలని ఈ యొక్క పత్రిక రాయబడింది. సో ఇది చదువుతున్న యోహాను ఎందుకు రాస్తా ఉన్నాడంటే, అతను రాసిన రాతలు చదువుతా ఉన్న వ్యక్తి ఏం తెలుసుకోవాలంటే, అల్టిమేట్ గా యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది అని తెలుసుకోవాలని రాశాడు అనమాట. సో అట్లాగే దీన్నే పర్సువేడింగ్ అంటారు అనమాట. పర్సువేడింగ్, ఎవరైనా సహాయం చేస్తారా? పర్సువేడింగ్ అంటే తెలుగు ఎగ్జాక్ట్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తే మీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ రోమిల్ రాసిన పత్రిక ఉంది. రోమిల్ రాసిన పత్రిక అక్కడ ఏం చేస్తాడు, యూదులకి అట్లాగే అన్యులకి ఏమంటారు, ఒప్పించడం. థ్యాంక్ యూ సో మచ్, ఒప్పించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోమిల్ రాసిన పత్రిక చదువుతా ఉంటే, అక్కడ యూదులకి అట్లాగే అన్యులకి మధ్య ఒక గొడవ. ఏంటి గొడవ అంటే, ఈ యూదులు ఏమంటారు అంటే, మీరందరూ ఏమంటారు సున్నతి తీసుకోవాలి, అది ధర్మశాస్త్రాన్ని పాటించాలంటా ఉంటారు. ఈ జెంటైల్స్ కి ఉన్న ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మరి అవన్నీ మనం తీసుకుంటే చాలా టైం పడుతుంది కానీ, సో అల్టిమేట్ గా పౌలు ఎందుకు రాస్తా ఉన్నాడు, మీరందరూ యూనిటీగా కలిసిమెలిసి జీవించాలి అని ఒప్పిస్తా ఉన్నాడు. దాన్నే పర్సువేడింగ్ అంటారు. దీన్ని రెటోరిక్ క్రిటిసిజం అంటారు అనమాట. ఓకే రెటోరిక్ క్రిటిసిజం మీకు 3 రకాలుగా
రెటోరిక్ క్రిటిసిజం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది ఏంటంటే లోగోస్ అంటారు అనమాట. దీన్నే ఎపీల్ టు రీజన్, అంటే ఒక ఒక లాజిక్ పాయింట్ చెప్తూ, ఒక ఎవిడెన్స్ ఇస్తూ, ఒక ఆర్గ్యుమెంట్ రూపంలో ఏం చేస్తా ఉంటాడంటే ఇది సత్యం అని చెప్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్ మనం చదువుతామంటే అందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి అందరూ ఏమంటారు, ధర్మశాస్త్రం కూడా దానికి దానికి ఎలా చెప్తా ఉంటాడు, ఒకదాని తర్వాత ఒకటి, ఇది కారణం కాబట్టి ఇలా జరగాలి, ఇది ఇలా జరిగింది కాబట్టి దానికి ఇది అన్నట్లుగా ఒక లాజికల్ గా ఎవిడెన్స్ ఇస్తూ చెప్తా ఉంటాడు. సో మైండ్ ఉపయోగించాలి. మైండ్ ఉపయోగిస్తే మనకి అసలు పౌలు ఏం చెప్తా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతాడు. సో రీజనింగ్, లాజిక్స్ పెడుతూ ఆ ఆ యొక్క పర్సువేషన్ అనేది ఒప్పిస్తా ఉంటాడు అన్నమాట. ఇది మొదటి రిటోరిక్ క్రిటిసిజం. ఇంక రెండోది చూస్తే ఈ ఏమంటారు, పాతోస్ అనమాట. ఎపీల్ టు ఇమోషన్స్ అంటే కొన్నిసార్లు ఎవరైనా గలేషియన్స్ చదువుతారా? మీకు చదివితే బాగుంటదేమో. గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. Anybody? గలతీయులకు రాసిన పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన అంటే అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ప్రేమని రేకెత్తిస్తా ఉన్నాడు, ఇమోషన్స్ ని రేకెత్తిస్తా ఉన్నాడు. సో ఇమోషన్స్ ద్వారా అక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు అనమాట. ఇమోషన్స్ ఉపయోగిస్తా ఉంటాడు. దీన్ని పాథోస్ అంటారు అనమాట. పాథోస్ అంటే ఇమోషన్స్ ఉపయోగిస్తూ ఆ రచయిత ఏం చేస్తాడు అంటే ఇమోషన్స్ ని లేపుతా ఉన్నాడు. సో ఎంత ప్రసవ వేదన కానీ మిమ్మల్ని అన్నాను కాబట్టి మీరు అలా ఉండండి, ఇలా ఉండండి అని ఇమోషన్స్ తో కనెక్ట్ చేస్తా ఉంటాడు అనమాట. అండ్ మూడోది చూస్తే ఈథోస్ అనమాట. ఎపీల్ టు క్యారెక్టర్. కొన్నిసార్లు పౌలు రాస్తే ఏమంటాడంటే, నాకు అపోస్తలషిప్ ఉంది, నాకు అపోస్తలత్వం ఉంది కాబట్టి మీరు అందరూ నేను చెప్పిన మెసేజ్ అథెంటిక్, నేను చెప్పిన మెసేజ్ వాస్తవం అని చెప్తా ఉంటాడు. ఏ పత్రికలో చెప్తా ఉంటాడు చెప్పండి, ఎవరైనా చెప్తారా? నాకు అపోస్తలషిప్ వచ్చింది అని చెబుతూ ఎవరైనా చెప్తారా? పాలసీ కదా, పాలసీనా? నాకు కొంచెం డౌట్ ఉంది. ఓకే సరే, ఇంకోటి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 20లో మనకి ఏముంటదంటే, చదవద్దులే. అపోస్తలుల కార్యాలు 20లో ఏముంటదంటే, నేను మీ అందరి ఎదురుగుండా నేను నివసించాను, యు నో హౌ ఐ లివ్డ్ అమాంగ్ యూ. సో అక్కడ పౌలు కూడా చెప్తా ఉంటాడు చాలాసార్లు, ఏమంటారంటే మీరు నన్ను దగ్గర నుంచి చూశారు, నేను మీ మధ్య ఎలా బ్రతికానో మీ అందరూ చూశారు, సో నన్ను నమ్మొచ్చు, నేను చెప్తున్న మెసేజ్ని కూడా మీరు నమ్మొచ్చు అన్నట్లుగా తన క్యారెక్టర్ ని చూపిస్తూ, సో నన్ను నమ్మొచ్చు కాబట్టి నాకు కూడా అపోస్తల తత్వం ఉంది, నాతో యేసుక్రీస్తు మాట్లాడాడు, లేకపోతే నాకు యేసుక్రీస్తు కనిపించాడు, నాకు అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పండి అని యేసుక్రీస్తు నాకు స్వయంగా చెప్పాడు అని చెప్పి తన యొక్క ఇంటిగ్రిటీ, తన యొక్క అథారిటీని చూపిస్తూ, కాబట్టి నేను చెప్తున్న మెసేజ్ వాస్తవం కాబట్టి నేను చెప్పినట్లుగా మీరు నడుచుకోండి అంటారు. దీన్నే రెటోరిక్ క్రిటిసిజం అంటారన్నమాట. ఓకే, 3 రకాలుగా ఉంటది. ఒకటి రీజన్ ఉపయోగిస్తూ, ఇదిగోండి రీజన్ ఇలా ఉంది కాబట్టి, ఇలా మనుషులందరికీ పాపం ఉంది కాబట్టి ఆ నీతిమంతునిగా తీర్చబడడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే మళ్ళీ ధర్మశాస్త్రం అది నీతిమంతునిగా తీర్చలేకపోతుంది కాబట్టి దేవునికి ఏమంటారు, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయటకు వస్తుంది. సో ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నీతి అందరికీ ఆపాదిస్తబడుతుంది. రీజన్ ఉపయోగిస్తాడు. అండ్ రెండోది ప్రతి ఒక్క బుక్ లో కూడా ఎలాంటి రిటోరిక్ క్రిటిసిజాన్ని అక్కడ రచయిత ఉపయోగించాడని మనం దాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. రెండోది పాథోస్, ఇమోషన్స్. ఎలాంటి ఇమోషన్స్ ఉపయోగించుకొని రచయిత అనుకుంటున్న అవుట్పుట్ ని రచయిత అనుకుంటున్న విధంగా జీవించాలని ఎలా చెప్తా ఉన్నాడు అనేది పాథోస్, ఇమోషన్స్ ఉపయోగించాను. మూడోది క్యారెక్టర్. సో నా పలానా అథారిటీ, నాకు పలానా అపోస్తలత్వం ఉంది కాబట్టి నేను చెప్పిన మెసేజ్ వాస్తవం కాబట్టి మీరు దాన్ని తగినట్టుగా నడుచుకోండి. సో ప్రతి ఒక్క టెక్స్ట్ లో నుంచి ఈ యొక్క రెటోరిక్ క్రిటిసిజాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇదిగో టు అండర్స్టాండ్ హౌ న్యూ టెస్ట్మెంట్ ఆథర్స్ హౌస్ టు ఇన్ఫ్లుయెన్స్ దర్
రీడర్. సో ఒక రచయిత ప్రతి ఒక్క రచయిత కూడా నేను ఇది చెప్తున్నానంటే దీన్ని బట్టి ఇది చదువుతున్న నా రీడర్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ రచయితలు నేను రాసి ఈ యొక్క పత్రిక లేకపోతే ఈ యొక్క గాస్పెల్ నేను రాస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రాస్తారన్నమాట. ఓకే, ఎందుకు అంటే ప్రతి ఒక్క రచయిత ఏదో ఒకటి మైండ్ లో పెట్టుకొని రాస్తాడు. ఇది చదివే వాళ్ళు ఇలా అవ్వాలని చెప్పి నేను రాస్తున్నాను, ఇలా యేసుక్రీస్తు నమ్ముకోవాలని చెప్పి నేను రాస్తున్నాను. సో అల్టిమేట్ గా రీడర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రీడర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా దాన్ని లిమిటేషన్స్ ఆఫ్ రెటోరిక్ క్రిటిసిజం చాలా చాలా ఉన్నాయిలేండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తాను, మీకు ఇది అర్థమైతే చాలు. ఓకే, సో రచయిత హిస్టరీ తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అట్లాగే రచయిత మైండ్ తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. కానీ ప్రతిసారి రచయిత మైండ్ ని మనం యాక్సెస్ చేయలేం కాబట్టి టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. నరేటివ్ క్రిటిసిజం, కానీ నరేటివ్ క్రిటిసిజం లో మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అది ఏంటంటే రచయిత ఏం అర్థం చేసుకుంటా ఉన్నాడు, ఎలా అర్థం చేసుకున్నాడు అనేది కూడా మనం కొన్నిసార్లు మైనస్ అవుతుంది. ఇప్పుడు రీడర్ చూడడానికి మనం ప్రయత్నించేద్దాం. ది రీడర్ హూ క్రియేట్స్ మీనింగ్, రచయిత. సో ఈ 3 షిఫ్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. రచయిత ఏమంటారు, భావం అనేది రచయిత దగ్గర నుంచి వస్తుంది. ముందు ఆ భావం ఎందులో ఉంటదంటే టెక్స్ట్ లో ఉంటది, ఆ బుక్ లో ఉంటది. అల్టిమేట్ గా ఆ భావాన్ని బయట తీసుకొచ్చేది ఎవరు అంటే చదువుతున్న మనం. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఆథర్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే టెక్స్ట్ ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. అట్లాగే రీడర్ చదువుతున్న మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంచెం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఓకే, సో మీరు ఎవరైనా బీటెక్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థమైంది. ది ఆథర్ ఎన్కోడ్ చేస్తాడు. దాంట్లో ఆథర్ ఏమంటారు ఆ యొక్క బుక్ లో ఎన్కోడ్ చేస్తాడు. దాన్ని డీకోడ్ చేసేది ఎవరంటే మనమే, చదువుతున్న మనం. ఓకే, చదువుతున్న మనం. కానీ దాని డేంజర్ ఉంది కదా, ఆ డేంజర్ లో చెప్తాలే. ఓకే, సో కొన్ని స్ట్రెంత్ చూస్తే గనక దీంట్లో కూడా కొన్ని స్ట్రెంత్స్ ఉన్నాయి. ఆ స్ట్రెంత్స్ ఏంటంటే కొన్నిసార్లు మనకి యా సో స్ట్రెంత్ ఏంటంటే మన దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఎలాంటి సందర్భంలో పెరిగాం, ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగాం అనే దాన్ని బట్టి మనం బైబిల్ని చదివే కోణం మారుతా ఉంటది. సో ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో బ్రతికాము, ఎలాంటి ప్రపంచంలో బ్రతికాము అనే దాన్ని బట్టి బైబిల్ని చూసే విధానం, బైబిల్ని అర్థం చేసుకునే విధానం కూడా మారుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుడ్ సమరిటన్ అనేది ఉందనుకోండి. మనలాంటి వాళ్ళు ఎలా చదువుతారంటే పక్కనోడు హెల్ప్ చేయాలి అన్నట్లుగా చూస్తూ ఉంటాం కదా. కానీ కొంతమందికి border లో ఉండేవారికి, జమ్మూ కాశ్మీర్ లో ఉండేవాళ్ళు దాన్ని చదివితే ఎలా చూస్తారంటే పక్కనే పాకిస్తాన్ వాడు ఉంటాడు. సో వాడిని కూడా ప్రేమించాలి. ఓ మామో బాబు, పక్క దేశం వాడు అయినా సరే మనల్ని చంపుతున్నా సరే, మన మీద ప్రతిసారి తుపాకులతో దాడి చేస్తున్నప్పటికీ కూడా మనం ప్రేమించాలి. సో మనం ఎలాంటి సందర్భంలో పెరిగాం, ఎలాంటి ప్రపంచంలో పెరిగాం అనే దాన్ని బట్టి బైబిల్ని చదివే కోణం కూడా మనకి మారుతుంది అనమాట. సో అతని యొక్క రీడర్, ఈ చదువుతున్న వ్యక్తి తన కల్చర్ని, తన పెరుగుతున్న వాతావరణాన్ని తీసుకొస్తాడు, తన యొక్క ఎక్స్పీరియన్స్ ని తీసుకొస్తాడు, తన యొక్క పెరుగుతున్న జియోగ్రఫికల్ లొకేషన్ కూడా తీసుకొస్తాడు. దాంట్లో క్వశ్చన్స్ కూడా వేస్తాడనమాట. సో దీంట్లో కొన్ని డేంజర్స్ ఉన్నాయి, డేంజర్ ఉందన్నమాట. ఈ రీడర్ సెంటర్డ్ అప్రోచ్ లో ఏం జరుగుద్ది ఏంటి అంటే, అది ఇక బైబిల్ అనేది మిర్రర్ అయిపోద్ది మనకి. అదొక మిర్రర్ అయిపోద్దండి. ఎందుకంటే మన డిజైర్స్, మన యొక్క భయాలు, మన యొక్క థియాలజీ, ఓకే, మన యొక్క కోరికలు అవన్నీ దీంట్లో తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13 వచ్చింది, మనందరికీ తెలుసు. ఏంటి, ఎవరైనా ఒకసారి చదువుతారా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాసిన,
కదా. నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఎలా చదువుతా, నేను ఎలా చదువుతానంటే అయితే నేను ఇప్పుడు నేను పాస్ అయిపోతాను అనమాట నీ ఎగ్జామ్ని అన్నట్లుగా చదువుతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బు వెనకాల పడుతున్నాను అనుకోండి, డబ్బు వెనకాల పడుతున్నా, ఈ ప్యాస్ ఈ వర్క్ చదవగా నేను ఎలా చదువుతానంటే అమ్మో అయితే నేను రిచ్ అయిపోతాను అనమాట, రిచ్ అయిపోతా, లేకపోతే ఈ కాంపిటీషన్లో నేను విన్ అయిపోతా, లేకపోతే నేను అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి అన్నట్లుగా మనం చదువుతాం చాలాసార్లు. ఎందుకంటే మనం ప్రతిసారి బైబిల్ని అప్రోచ్ అయిన బైబిల్ చదువుతున్న ప్రతిసారి మనం ఏం చేస్తామంటే దేవుడు ఏదో చెప్పబోతున్నాడు నాకు, ఫ్యూచర్ గురించి ఏదో చెప్పేస్తాడు నాకు, అలా ఉండు ఇలా ఉండు, లేకపోతే పలానా అమ్మాయిని చేసుకో, పలానా ఉద్యోగం చెయ్యి, పలానా పని చెయ్యి అని దేవుడు చెప్తాడు అన్నట్లుగానే మనం చదువుతా ఉంటాం. మార్నింగ్ లేవగానే చాలా మంది బైబిల్ చదివే విధానం కూడా ప్రతిసారి ఇట్లాగే ఉంటది అనమాట. ఈసారి ఇట్లాగే ఉంటది. బైబిల్ ఎందుకు చదువుతామంటే దేవుడు ఏదో చెప్పబోతాడు నాకు రేపొద్దున్న, లేకపోతే ఈ రోజు ఎలా ఉండాలని చెప్తాడు నాకు, లేకపోతే ఏ ఉద్యోగం చేయాలని చెప్తాడు నాకు. ప్రతిసారి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తోనే మనం వాకింగ్ దగ్గరికి వెళ్తాం. ప్రతిసారి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తోనే ఖచ్చితంగా దేవుడు దీని గురించే మాట్లాడతాడు ఈరోజు అనే ఎక్స్పెక్టేషన్ తోనే మనం వెళ్తాం. సో ఎక్స్పెక్టేషన్స్ తోనే మనం బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో అయినా దీని గురించే మాట్లాడుతున్నాడు. సో నేను దీని గురించి అడిగాను కాబట్టి దేవుడిని, దీని గురించే మాట్లాడతాడు, దీని గురించే మాట్లాడుతున్నాడు అని మనం ఏం చేస్తామంటే దానికే మనం ఎడిక్ట్ అవుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మా ఊరు జంగారెడ్డిగూడ అనమాట. జంగారెడ్డిగూడలో ఒక క్యాంప్, స్టూడెంట్స్ కోసం క్యాంప్ చేస్తా ఉన్నారు. క్యాంప్ స్టార్ట్ అవబోతా ఉంది. క్యాంప్ స్టార్ట్ అవబోతుంది కదా అని చెప్పి అందరూ కూర్చొని ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన కూర్చున్నారు. ప్రార్థన కూర్చున్న తర్వాత ఒక ఆయన్ని, నీ మార్నింగ్ క్వైట్ టైం నువ్వు బైబిల్ ఎలా చదువుకున్నావు, మార్నింగ్ చదువుకున్నావు కదా, ఎవరైనా షేర్ చేయండి అని ఒక పెద్ద ఆయన అడిగారు. ఆయన లేచి ఏమన్నాడంటే గిడియన్, జడ్జెస్ న్యాయాధిపతులు తీసుకొని గిడియన్కి దేవుడు విజయాన్ని ఇస్తారని వాగ్దానం చేశాడు. సో ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు దాన్ని, సో గిడియన్కి విజయాన్ని ఇస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆ క్యాంప్ జరిగేస్తున్నాం కాబట్టి మనకు కూడా విజయాన్ని ఇస్తాడు, మనకు కూడా విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి అన్నాడు అన్నమాట. సో ఇక్కడ మనకి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ప్రామిసెస్ లో 2 రకాల ప్రామిసెస్ ఉంటాయి. ఒకటి పర్సనల్ ప్రామిస్, రెండోది యూనివర్సల్ ప్రామిస్. ఇది ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి పర్సనల్ ప్రామిస్, రెండోది యూనివర్సల్ ప్రామిస్. పర్సనల్ ప్రామిస్ అంటే ఏంటి, నేను నీ కుమారుని ఇస్తాను, ఓ మోషే నేను నీ కుమారుని ఇస్తాను, ఓ గిడియన్ నేను నీకు విజయాన్ని ఇస్తాను. ఇదంతా పర్సనల్ ప్రామిస్ అన్నమాట. అది మోషేకి, అది అబ్రహాంకి ఇవ్వబడింది, అబ్రహాంతో ఎండ్ అయిపోయింది. అబ్రహాంకి కొడుకుని ఇస్తానని వాగ్దానం చేశాడు, అది అయిపోయింది. లేదు నేను నా భార్య అదే టైంలో ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి అబ్రహాంకి ఇస్తానన్న వాగ్దానం నేను తీసుకుంటాక లేదు. అది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం కాబట్టి అబ్రహాంతోనే నెరవేర్చబడింది. దాన్ని మనం తీసుకుంటా లేదు. దీన్ని పర్సనల్ ప్రామిసెస్ అంటారు. రెండోది ఏంటంటే యూనివర్సల్ ప్రామిసెస్. యూనివర్సల్ ప్రామిసెస్ అంటే ప్రతి ఒక్కరు, అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం, లేకపోతే యేసుక్రీస్తు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవం, సో యూనివర్సల్ ప్రామిస్ అన్నమాట. సో యేసుక్రీస్తు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇది యూనివర్సల్ గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీస్ 2 ప్రామిసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో రేడియో సెంటర్ వాళ్ళ డేంజర్ ఏంటంటే మన 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 మొహాలనే, మన జీవితాన్నే దాంట్లో నుంచి మనం చూస్తాం అనమాట. సో ఎకో చాంబర్ అంటారు కదా, ఎకో చాంబర్ అంటే ఎకో చాంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం ఏమైనా అరిచాం అనుకోండి, మన వాయిసే రిఫ్లెక్ట్ అవుతా ఉంటది అనమాట. సో మనం థింక్ చేసే విధానమే దాంట్లోకి వస్తా ఉంటది అనమాట. మనం ఎలా అయితే ఆలోచిస్తామో, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే మనకి బైబిల్ నుంచి వస్తున్నట్లుగా మనకు అనిపిస్తా ఉంటది అనమాట. ఓకే. సో దీనివల్ల రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నానా అన్న విషయం మనకి ఎప్పటికీ అర్థం కాదనమాట. ఓకే. మనం చాలా మిస్టేక్స్ చేసే ప్రమాదం ఉంటది. సో ఆథర్, రీడర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీడర్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అస్. ఎందుకంటే రీడింగ్ అనేది, మనం చదువుతున్న ప్రతి పుస్తకం అనేది మనల్ని యేసుక్రీస్తు స్వరూపంలోకి, రచయిత ఎందుకు రాశాడు ఆ ఉద్దేశంలోకి మనం మారాలి. ఏ పుస్తకం జరిగినా సరే, ఏ పుస్తకం చదువుతున్నా సరే, రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో ఆ ఉద్దేశంలోకి అది మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, అది మార్చాలి. సో ఒక లీడర్ సెంటర్డ్ అప్రోచ్ లోనే మనం పోతా ఉంటే మనం అల్టిమేట్ గా రచయిత ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఆ యొక్క స్టేజ్ లోకి మనం వెళ్ళలేమన్నాడు. కానీ రీడర్ సెంటర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే చరిత్ర
చాలా ఇంపార్టెంట్, రచయిత కూడా చాలా ఇంపార్టెంట్, కానీ దాంట్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అట్లాగే టెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, దాంట్లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అట్లాగే రీడర్, చదువుతున్నవాడు కూడా చాలా ఇంపార్టెంట్, కానీ దాంట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మరి ఎట్లాగా ద మీనింగ్కి ఎలా వెళ్ళాలి? ఒరిజినల్ మీనింగ్, ఒరిజినల్ భావం మనం ఎలా తెలుసుకోగలం అంటే ఈ మూడాటిని కలపడం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం అన్నమాట. ఈ మూడాటిని కలపాలి. ఇక్కడ చూడండి, మీకు పిక్చర్ లో 3 వేసిన, ఇక్కడ మీకు ఇదొకటి, ఈ 2, 3 కదా, ఈ 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ పింక్ రచయిత అనుకోండి, అట్లాగే గ్రీన్ టెక్స్ట్ అనుకోండి, అట్లా ఇక్కడ చెప్పబడుతున్న బ్లూ అది రీడర్ అనుకోండి, చదువుతున్నాడు అనుకోండి. ఈ 3 ఇంపార్టెంట్. ఈ మూడాట్ల మధ్యలో ఒకటి ఉంది చూడండి, మధ్యలో మీకు ఎలా చూపించాలి? మధ్యలో ఇక్కడ ఇది నీకు కనిపిస్తుందా? నా కర్సర్ కనిపిస్తుందా? ఇది ఇక్కడ ఉంటది అనమాట. భావం అనేది ఇక్కడ ఉంటది. ఇప్పుడు చెప్పండి, ఈ ఈ యొక్క దీన్ని కనుక్కోవాలంటే, దీన్ని బయట తీయాలంటే ఎంత సమయం పడుద్ది మనకి? ఎంత సమయం ఒక ప్యాసేజ్ మీద మనం వెచ్చించాలి? ఒక ప్రసంగించాలంటే ఎంత సమయం దాని మీద మనం వెచ్చించాలి? లేదు, అలా కాదు అని పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతానంటే మనం చాలా చాలా మిస్ అయిపోతా ఉన్నాం. టెక్స్ట్కి మనం న్యాయం చేయట్లా, టెక్స్ట్కి మనం జాయిన్ చేయట్లా. సో ఇక్కడ ఉంటది అనమాట దామిని, దా భావం అనేది అక్కడ ఉంటది అనమాట. ఓకే, సో హౌ డస్ ద ఫ్యూజన్, ఈ మూడాటిని మనం ఎలా కలపగలం అంటే ఎంటర్ దట్ వరల్డ్ బిహైండ్ ద టెక్స్ట్, దాని వెనకాల ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అట్లాగే అటెండ్ టు ద వరల్డ్ ఇన్ ద టెక్స్ట్, ఇంటెన్షన్, స్టోరీ, స్ట్రక్చర్, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. లివ్ ఫెయిత్ఫుల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్, దాని ముందు అంటే మన ప్రపంచం, అండర్స్టాండింగ్, ప్రాక్టీస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకు ఉండాలన్నమాట. కొన్ని క్వశ్చన్లు ఒకవేళ ఎంటర్ ద వరల్డ్ బిహైండ్ ద టెక్స్ట్, కొన్ని క్వశ్చన్లు ఎలాంటి క్వశ్చన్లు వేసుకోవాలంటే అసలు రచయిత ఎవరు, ఎవరికి రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎక్కడ రాశాడు, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం వేసుకోవాలి. ఓకే, ఈ క్వశ్చన్లు వేసుకోవాలి. అట్లాగే ఆ రెండోది అటెండ్ టు ద వరల్డ్ ఇన్ ద టెక్స్ట్, ఆ వరల్డ్, ఈ టెక్స్ట్ ఏం చెప్తా ఉంది, ఈ టెక్స్ట్ లో ఉన్న ప్రపంచం, ఈ బైబిల్లో ఉన్న ప్రపంచం ఎలా ఉంది, బైబిల్లో ఉన్న ప్రపంచం ఎలా ఉంది, అసలు ఏ ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుతా ఉన్నాడు, దేని గురించి మాట్లాడుతా ఉన్నాడు రచయిత, దీని ముందు ఏముంది, దీని తర్వాత ఏమొచ్చింది, ఎందుకని ఇక్కడ పదాలు రిపీట్ అవుతా వచ్చాయి, ఎందుకంటే రిపీట్ చేస్తున్నాడు ఒక రచయిత, పదే పదే రిపీట్ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి, అది చాలా ప్రాముఖ్యం అని. ఏం రిపీట్ చేస్తున్నాడు పదే పదే, లేకపోతే అక్కడ కాంట్రాస్ట్ ఏం తీసుకొస్తా ఉన్నాడు, కాంట్రాస్ట్ అంటే ఏమంటాం, బ్లాక్ వైట్, లేకపోతే యోహాను 1వ అధ్యాయంలో మనకు ఉంటది డార్క్నెస్ వెలుగు, అంధకారం వెలుగు, డార్క్నెస్ వెలుగు అన్నట్లు మనకు కనిపిస్తా ఉంటది, చీకటి వెలుగు అన్నట్లుగా మనకు కాంట్రాస్ట్ కనిపిస్తా ఉంటది. ఎట్లాగా స్టోరీ డెవలప్ అవుతా వచ్చింది, అల్టిమేట్ గా దీని నుంచి రచయిత ఏం కోరుకుంటా ఉన్నాడు, ఇది చదివిన వాళ్ళు ఎలా తయారవ్వాలని కోరుకుంటా ఉన్నారు అనేది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఓకే, ఓకే, సో దీన్నే ఎన్టీ రైట్ ఏమన్నాడంటే ఏ ఏ హెర్మనటికల్ లవ్ అన్నాడు అనమాట. ఏ హెర్మనటిక్ లవ్, దీన్ని ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు లవ్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అంటే ఆ ఒక అగాపే లవ్ లాగా అనమాట. లవ్ అంటే ఏం చేస్తాం, ది బిలవ్డ్ ఇస్ జెన్యున్లీ అదర్ దాన్ మీ, అంటే లవ్ అంటే, లవ్ అనేది ఎప్పుడు ప్రేమిస్తాం, పక్కనున్న వ్యక్తిని మనం ప్రేమిస్తాం కదా, పక్కన ఉండాలి, వేరే అతన్ని మనం ప్రేమించాలి. అట్లాగే బైబిల్, లేకపోతే అది చెప్పబడుతుంది అదేంటి, అది ఇండిపెండెంట్ అనమాట, అది ఇండిపెండెంట్, దాన్ని మనం ప్రేమించాలి కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నాం, ఇఫ్ ఐ లవ్ అనదర్ పర్సన్, ఐ డు నాట్ సే యూ మస్ట్ బికమ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు బి. సో మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, మనం ఇలా మాట్లాడడం, నేను ఎలాగైతే కోరుకుంటున్నానో నువ్వు అట్లాగే ఉండు అని ఎప్పుడు కోరుకోం కదా మనం ప్రేమించే వాళ్ళని. మనం ఎవరైతే ప్రేమిస్తున్నావు, నువ్వు ఎలా అయితే ఉన్నావో అట్లాగే ఉండు, నువ్వు ఎట్లాగ ఉన్నా సరే నేను ప్రేమిస్తా కదా. సేమ్ అట్లాగే మనం టెక్స్ట్ దగ్గరికి కూడా వెళ్తా ఉన్నప్పుడు, నువ్వు ఎట్లాగా ఉన్నావో అట్లాగే ఉండు, నేను ఎట్లాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నువ్వు అట్లాగే తయారు అని మనం అనకూడదు అనమాట. ఓకే, అట్లాగే మనం టెక్స్ట్ చదువుతా ఉన్నప్పుడు మై థియాలజీ, నా కల్చరు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, లేదా నేనేం కోరుకుంటున్నానో అనేది మనం అక్కడ పెట్టకూడదు. అది ఏదైతే చెప్తుందో దాన్ని ఇండిపెండెంట్ గా దాన్ని ఉండనిచ్చి, దాన్ని ప్రేమిస్తూ
మనం మనం కరెక్ట్ చేసుకుంటా ఉండాలన్నమాట. అండ్ లవ్ మీన్స్ అటెన్షన్. ఇంకా ప్రేమ అంటే ఏంటంటే అటెన్షన్ ఇవ్వాలి, దానికి అటెన్షన్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మన భార్య ఎప్పుడన్నా అలసిపోయింది అనుకోండి, తను ఏం కోరుకుంటుంది అంటే అటెన్షన్ కోరుకుంటుంది. అదే టైంలో మనం అటెన్షన్ ఇవ్వడం, సో తన మాటలు వినడం, అలా చేస్తా ఉండాలన్నమాట. ఓకే, అటెన్షన్ బైబిల్కి బాగా మనం అటెన్షన్ ఇవ్వాలి. దాన్నే హెర్మెటికల్ లవ్ అంటారు అన్నమాట. అంటే లవ్ అంటే ఇంకేంటంటే మీన్స్ విల్లింగ్నెస్ టు చేంజ్. అంటే మనం బాగా ప్రేమిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక తప్పు మన జీవితంలో ఏదో చెప్పారనుకోండి, మనం మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉంటాం. అట్లాగే బైబిల్ ఏమన్నా మన తప్పు చెప్పుతుంది అనుకోండి, మనం కూడా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే, బ్యాలెన్స్ ప్రయత్నం మనం చేయాలి. సో దీన్నే హెర్మెటికల్ లవ్ అంటారన్నమాట. సో ఆథర్ ఈజ్ ఇంపార్టెంట్, రచయిత చాలా ఇంపార్టెంట్. కానీ కంప్లీట్ గా మన రచయిత మైండ్ ని తెలుసుకోలేం. కాబట్టి టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ ని కూడా మనం కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి చూసాం. అండ్ అట్లాగే రీడర్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ రీడర్ మీదే ఆధారపడిపోతే మనకి ద ఒరిజినల్ మీనింగ్ అనేది రాదనమాట. ఓకే, సో ఫెయిత్ఫుల్, దాని నమ్మకంగా వాక్యం చదవడం అనేది, దాన్ని చాలా చక్కగా వినాలి, దాన్ని పట్టించుకోవాలి, దాన్ని ప్రేమించాలి. అట్లాగే కరెక్ట్ చేసుకోవడానికి మనం ఓపెన్ గా ఉండాలన్నమాట. ఓకే, సో అండ్ లాస్ట్ ఇది వాట్ ఈజ్ న్యూ టెస్ట్మెంట్ థియాలజీ. అండ్ థియాలజీ ఇక్కడ ఒక 2 minutes 5 minutes లో ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం చూసాం ఓల్డ్ టెస్ట్మెంట్ యాజ్ హిస్టరీ, చరిత్ర చాలా ఇంపార్టెంట్ అని చూసాం. చరిత్రను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ చూసాం. అండ్ రెండోది న్యూ టెస్ట్మెంట్ యాజ్ లిటరేచర్ అని చూసాం. ఆ లిటరేచర్ లో 3 చూసాం. ఆథర్ చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, అండ్ రీడర్ చాలా ఇంపార్టెంట్ చూసినాం. అండ్ మూడోది న్యూ టెస్ట్మెంట్ యాజ్ థియాలజీ. థియాలజీ కూడా, ఈ థియాలజీని కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వై న్యూ టెస్ట్మెంట్ థియాలజీ మ్యాటర్స్. ఈ థియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే అథారిటీ. ఓకే, దీన్ని కూడా కొంచెం ముందే తీసేస్తానండి, కొంచెం ఇంపార్టెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యా, లివింగ్ ద స్టోరీ. థియాలజీ అంటే మొత్తం ఇదంతా మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టున్నాను, ఈ బైబిల్ అంతా కూడా వన్ స్టోరీ. ఏంటా స్టోరీ? క్రియేషన్ తో మొదలయ్యి దాని తర్వాత ఫాల్, ఏమంటారు, పాపం చేసి దేవుడు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు దేవుడు ఇజ్రాయెల్ ఎన్నుకున్నాడు. ఇజ్రాయెల్ ఎన్నుకొని ఇజ్రాయెల్ ద్వారా ఇజ్రాయెల్లోంచి యేసుక్రీస్తుని లేవనెత్తుకున్నాడు. యేసుక్రీస్తు పనిపోయి తిరిగి లేవడం ద్వారా ఆ సంఘం, సార్వత్రిక సంఘం వచ్చింది. ఆ సార్వత్రిక సంఘం ఎక్కడికి వెళ్ళిపోతా, ఎక్కడ ఏ వైపుకి వెళ్తా ఉందంటే న్యూ క్రియేషన్ వైపుకి వెళ్తా ఉంది. ఇదంతా వన్ స్టోరీ, ఒక స్టోరీగానే మనం దీన్ని చూడాలన్నమాట. ఓకే, వన్ స్టోరీ. సో ఇదంతా వన్ స్టోరీ చూడాలంటే థియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. థియాలజీ అనేది సెల్ఫ్ ఎవాల్వింగ్ అనమాట. థియాలజీ ఏం చేస్తుందంటే నమ్మండి, దీనికి విధేయత చూపించండి, మీ పాపాలు ఒప్పుకోండి, అట్లాగే యేసుకి దేవుడి ముందు మీరు నమ్మకంగా జీవించాలి అన్న విషయాన్ని మనకి తీసుకొస్తా ఉంటది అనమాట. ఓకే, అట్లాగే థియాలజీ ఏం చేస్తుందంటే మన 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 సువార్తని ప్రకటించేటట్లు చేస్తుంది. యేసుక్రీస్తుని పోలి జీవించేటట్లు మనల్ని చేస్తుంది. అట్లాగే యేసుక్రీస్తు యొక్క గొప్ప మిషన్ లో మనం కూడా మనం కూడా పార్ట్ అయ్యేటట్లు ఇది చేస్తుంది అనమాట. ఓకే, సో ఎలా చదవాలి? హౌ షుడ్ వి రీడ్ ద న్యూ టెస్ట్మెంట్? ఎలా చదవాలంటే హిస్టరీ, వాట్ హ్యాపెండ్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లిటరేచర్, హౌ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్, అది చెప్పబడింది ఎలా చెప్పబడింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లాగే హిస్టరీ, వాట్ డస్ ఇట్ రివీల్ అబౌట్ గాడ్ అండ్ హిస్ పర్పస్. ఇది దేవుని గురించి ఏం తెలియజేస్తుంది, ఏం పర్పస్ తెలియజేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ అట్లాగే యాజ్ డిసైపుల్షిప్, హౌ షుడ్ వి లివ్ విత్ ఇన్ గాడ్ స్టోరీ. దేవుని యొక్క ఆ స్టోరీలో మనం ఎలా జీవించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు అండర్స్టాండ్ న్యూ టెస్ట్మెంట్. సో ఇప్పుడు మనం మాథ్యూ దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇదే కోణంలో మీరు ప్రతి ఒక్క న్యూ టెస్ట్మెంట్ లో చెప్పమన్న ప్రతి ఒక్క బుక్ చదవాలి. ప్రతి ఒక్క బుక్ చదవాలి. మీరు కావాలంటే నేను మీ పీపీటీ కూడా నేను మీకు ఇస్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు, దాన్ని చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అడగచ్చు అనమాట. ఓకే, సో ఎప్పుడైనా మీలో ఇక్కడ చాలా మంది ఉన్నారు బైబిల్ స్టడీలు తీసుకునే వాళ్ళు, పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ సీరియస్ అబౌట్ ఇంటర్ప్రిటింగ్ ద టెక్స్ట్. బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసే విషయంలో మనం చాలా చాలా సీరియస్ గా ఉండాలి. దాని వెనకాల హిస్టరీని తెలుసుకోవాలి, ఆథర్ యొక్క మైండ్ తెలుసుకోవాలి, టెక్స్ట్ ఏం చెప్తుంది, లిటరేచర్ తెలుసుకోవాలి,
అండ్ అట్లాగే థియాలజీ, దీని వెనకాల థియాలజీ ఏం చెప్తుంది అనేది తెలుసుకోవాలి. అట్లాగే మనం ఎట్లాగా దేవుని యొక్క స్టోరీలో దీన్ని అప్లికేషన్ అంటాం, యాజ్ డిసైపుల్షిప్ అంటే అప్లికేషన్, అది మనం ఎలాగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది చాలా. ఈ 4 కూడా మన ప్రసంగాల్లో ఉండాలి. ఈ 4 కూడా మన బైబిల్ స్టడీస్ లో ఉండాలి. ఓకే, ఆ విధంగా దేవుడు మనకు హెల్ప్ చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఓకే, సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ముందుకెళ్ళమంటావా సన్నీ? Yes, of course, you can take over 10 minutes. ఓకే, Continue. షూర్ షూర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూడండి, మీ మీ నాకు తెలిసి మీరందరూ లాస్ట్ టైం ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అండ్ అట్లాగే ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ చెప్పినప్పుడు ఉన్నారా సన్నీ? ఇది కొత్త బ్యాచ్ కదా? Most of the members are there, but not some of. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చూస్తా ఉంటే మీకు గతంలో ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అప్పుడు చెప్పాను, ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ లో కూడా చెప్పడం జరిగింది కదా. ముందు ఏం జరిగింది, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే మీకు బాగా తెలిస్తే కనుక మీకు ఇది ఇంకా బాగా అర్థం అవుతుంది. ఏమంటారు, ఫస్ట్ అసిరీలు వచ్చారు కదా, ఈజిప్ట్ సారీ ఇజ్రాయెల్ ఎప్పుడైతే రెండుగా డివైడ్ అయిపోయిందో, ఇజ్రాయెల్ ని కాంకర్ చేసింది, ఇజ్రాయెల్ ని ధ్వంసం చేసింది అసిరీలు. అసిరీలు వచ్చిన తర్వాత 722 BCలో వస్తారు. దాని తర్వాత 586 లో బబులోనీలు వచ్చి యోధా మొత్తాన్ని కాంకర్ చేసేస్తారు. యోధా మొత్తాన్ని కాంకర్ చేసి వీళ్ళందరినీ చెరలోకి తీసుకెళ్లిపోతారు. చెరలోకి తీసుకెళ్లిపోయిన తర్వాత అప్పుడు బబులోనీల్ని ఓడించేది పర్షియన్లు వస్తారు. పర్షియన్స్ ఎవరు, పర్షియన్స్ లో నుంచి వచ్చిన రాజు కోరేష్ రాజు వస్తాడు. కోరేష్ రాజు వచ్చి ఓకే మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, మీరు అక్కడ టెంపుల్ ని కట్టుకోండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తాడు. అలా 538లో వాళ్ళందరూ బబులోన్ నుంచి మళ్ళీ తిరిగి వస్తారు వాగ్దాన భూములకి. వచ్చిన తర్వాత టెంపుల్ ని మొదలు పెడతారు. ఆ తర్వాత టెంపుల్ 516లో ఎండ్ అయిపోద్ది, కంప్లీట్ అయింది. తర్వాత ఎజ్రా అండ్ నెహేమియా వచ్చి గోడలు కడతా ఉంటారు, చుట్టూరు ప్రహారీ గోడలు చేస్తా ఉంటారు. దాని తర్వాత పర్షియన్స్ అయిపోయిన తర్వాత గ్రీకులు వచ్చారు. చూసాం మనం ఇదంతా, జస్ట్ రిమైండ్ ఇస్తున్నా. గ్రీకులు వచ్చారు. ఈ గ్రీకులో మెయిన్ రాజు ఎవరు, అలెగ్జాండర్ ది గ్రేట్. మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా ఏల్దామని బయలుదేరతాడు. ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం ఇండియా దాకా ఆల్మోస్ట్ వచ్చేసినప్పుడు ఇల్నెస్ తో మనడు చచ్చిపోతాడు అన్నమాట. తర్వాత ఈ యొక్క అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని యొక్క జనరల్స్ అతని యొక్క జనరల్స్ పరిపాలించారు. వాళ్ళు పంచుకొని పరిపాలించారు. అందులో సెల్యూసిడ్స్ ఎవరు, ఆ తర్వాత టాలమీస్ అని చూసాం మనం కదా. సెల్యూసిడ్స్ పరిపాలించారు, టాలమీస్ పరిపాలించారు. దాని తర్వాత వీళ్ళు పరిపాలిస్తా ఉన్నప్పుడు ఇదంతా ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ లో చూస్తాం. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. ఆ 400 సంవత్సరాల గ్యాప్ లో ఈ యొక్క వీళ్ళందరూ పరిపాలించారు అన్నమాట. దాని తర్వాత యాంటీయోకస్, మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, యాంటీయోకస్ అని ఆయన టెంపుల్ ని నాశనం చేసేస్తాడు, టెంపుల్ ని కరప్ట్ చేసేస్తాడు. అప్పుడు చాలా మంది యూదులందరూ తిరుగుబాటు అయ్యి మక్కాబియన్ రివోల్ట్ అంటారు దాన్ని. ఆ టెంపుల్ ని మళ్ళీ పవిత్రీకరించుకుంటారు, మళ్ళీ ప్రతిష్ఠిస్తారు, దేవుడికి ప్రతిష్ఠిస్తే కొంతకాలం ఈ యొక్క యూదులే పరిపాలన చేస్తా ఉంటారు అన్నమాట. ఆ యూదుల్లో చెప్పబడిన ఒక ఫ్యామిలీ ఏంటంటే అస్మోనియన్ ఫ్యామిలీ అంటారు అన్నమాట. సో వాళ్ళ యొక్క చరిత్ర, దీనికి కావాలంటే ఫోటో తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నుంచి మాథ్యూ చూడడానికి ప్రయత్నం చేద్దాం. వై వాజ్ మాథ్యూ సో ఇంపార్టెంట్? మత్తయ్య ఎందుకు అంత చాలా చాలా ప్రాముఖ్యం? ఓకే, మత్తయ్య ఎందుకు అంత ప్రాముఖ్యం చెప్తారా ఎవరైనా? ఎనీబడి, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చెప్పగలరా? He is also one disciple. సిస్టర్, And ఇతను కూడా ఒక శిష్యుడు కాబట్టి 12 మందిలో ఇద్దరు కూడా ఆయన ఒక శిష్యుడు శిష్యుడు కాబట్టి. కాబట్టి. ఓకే, ఇంకా అన్న ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. మనకి ద చూజన్ సిరీస్ వెబ్ సిరీస్ లో చూపించినట్టుగా ఈజ్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా, అండ్ టైం టు టైం జీసస్ క్రైస్ట్ పక్కనే ఉండి అన్ని నోట్ చేసుకున్నట్టు కనబడతాడు అందులో. ఎస్ సో ఐ థింక్ పిన్ టు పిన్ క్యాప్చర్ చేసింది ఆయన నోట్స్ లోనే అనుకుంటాను అన్న. ఎస్ ఐ థ్యాంక్ యూ డోంట్ నో థ్యాంక్ యూ వెదర్ సో ఇట్ మచ్. ఈస్ ట్రూ ఆర్ నాట్. యా, థ్యాంక్ యూ, ఇట్స్ ట్రూ. అయితే ఇక్కడ చూస్తే మాథ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆదిమ క్రైస్తవులు ఎక్కువగా కోట్ చేసింది దేన్ని అంటే మత్తయి సువార్తనే. చాలా కాపీడ్ గా చేయబడింది, చాలా సార్లు చదువుకున్నారు, చాలా సార్లు ప్రీచ్ చేయబడింది కూడా మత్తయి సువార్తనే. ఎందుకంటే ఆ బ్రదర్ చెప్పినట్టుగా చాలా క్లోజ్ అసోసియేషన్ లో ఉంటాడు అన్నమాట. పైగా చదువు వచ్చినాడు కాబట్టి
ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తా ఉంటాడు, ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తా ఉంటాడు అన్నమాట. ఓకే. సో నాకు తెలిసి నేను దీన్ని నెక్స్ట్ క్లాస్ లో చెప్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. సో ఐ హోప్ ఇట్స్ బెటర్ టు స్టాప్ హియర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం నెక్స్ట్ క్లాస్ లో మొత్తం ఇండియా చూడడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మాక్సిమం నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో నాకు కొంచెం so far